వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని మార్చను అని చెప్పి 2015లో అసెంబ్లీలో తీర్మానం జరిగినటువంటి సందర్భంలో అమరావతి అదే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో అంగీకరించి అదేవిధంగా అనేకమైనటువంటి సభల్లో 2019 ఎన్నికలకు ముందు సభల్లో మీరు ఒకసారి విజువల్ చూస్తే గుంటూరు 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 విజయవాడ 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 అని అరిచి ఈ రెండింటి మధ్య రాజధాని ఉండటానికి మేము ఒప్పుకుంటున్నామని కూడా చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు రోజా అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి 2019లో గెలిచిన వెంటనే డిసెంబర్ వచ్చేసరికల్లా అసెంబ్లీలో ఒక బాంబు లాంటి వార్త పేల్చాడు. ఎందుకు దక్షిణాఫ్రికా తరహాలో మనం 3 రాజధానులు ఎందుకు పెట్టుకోకూడదు, ఆ దక్షిణాఫ్రికా తరహాలో మనం ఎందుకు అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోకూడదు, ఇలాగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. పోని పెట్టాడా 3 రాజధానులు? పెట్టగలిగాడా? అందుకనే మీరు ఒక ప్రశ్న మీకు ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేంటి, ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేస్తున్నారు, చట్టబద్ధత కల్పిస్తారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు కదా అని అంటున్నారు, చాలామందిని అంటున్నారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వస్తే మారుస్తాడు అనేటువంటి విషయం పక్కన పెడదాం. అసలుకి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, మార్చడానికి ట్రై చేశాడు, మార్చడానికి చేతకాక ఈ రోజున జనం తిరస్కరించిన తర్వాత 151 నుంచి 175కు పోవాలని 11 సీట్లతో ఈ రోజున మూలలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజునే 33 రాజధానులని 33 నిర్ణయాలు చేసేసి హైకోర్టులో బొక్కబారులో పడ్డాడు. ఆ రోజున ఏం పార్లమెంట్కి పోయి చెప్పింది కదా హైకోర్టు, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, విభజన చట్టాన్ని సవరణ చేసుకోండి అని చెప్పింది కదా. ఆ రోజు చేశాడా? చేయగలిగాడా? ఆ రోజే చేయలేదు. ఆ రోజున 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేక 3 రాజధానులు వల్ల కాక 3 ఇటుకరాళ్ళు కూడా వేయలేక బొక్కబార్లో పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి రేపేదో గెలుస్తాడు, రేపేదో మారుస్తాడు. ఆల్రెడీ నువ్వు ఆ ప్రయోగం అయిపోయింది కదా. చేతకాలేదు జగన్మోహన్ రెడ్డికి, వల్ల కాలేదు. ఎందుకు? చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అది, అందుకని కోర్టులు ఒప్పుకోలేదు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మీ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అందుకనే ఇందాక తెలివిగా రమేష్ గారు ఒక మాట మాట్లాడాడు, వచ్చే ఎన్నికల సమయానికల్లా ఈ రాజధాని అంశం ఉండదండి, ఇది ఎజెండా కాదు, మేము వేరే విషయాలకు వెళ్తాము, ఇది అప్పుడు కల్లా జనం మర్చిపోతారు, ఆల్రెడీ రాజధాని అమరావతి ఉంటుంది, మేమేం చేయలేం కాబట్టి దాని జోలి పోము అని ఇతను తెలివిగా మాట్లాడు. నేను రమేష్ గారి విషయంలో నాకు తెలిసి నేనేమో రాంగ్ ప్లేస్లో కూర్చున్నాడని నేను అనుకుంటాను. ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఇప్పుడు ఆయన పెద్ద కాంట్రవర్సీ కదా, అన్నిటికీ మేము యాక్సెప్ట్ చేస్తామండి అనేటువంటి విధంగా. జగన్మోహన్ రెడ్డి అలా ఉండడం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏంటి అంటే ఆ రోజున 3 రాజధానులు అన్నాను కాబట్టి ఆ మాట మీద ఉండకపోతే ఎక్కడ ర్యాగింగ్ చేస్తారో, మరి 3 రాజధానులు అన్నావు, ఇప్పుడు ఎందుకు అమరావతికి ఒప్పుకుంటున్నావు, ఇప్పుడు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అని అక్కడ ర్యాగింగ్ చేస్తారనేటువంటి దాని మీద మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, అంతే తప్ప ఇంకొకటి కాదు. ఒకటి స్పష్టమండి, అందరూ చాలామంది అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ తీర్మానం, ఇప్పుడు ఎందుకు అవసరం ఏముంది, ఇదేదో రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు లేకపోతే ప్రచారం కోసం ఇలా అంటున్నారు చాలామంది. ఇది తెలియక అనేటువంటి మాట మీరు గమనించండి. ఇప్పుడు మాత్రమే చేయగలం మనం ఈ తీర్మానం, ఇప్పుడే చెయ్యాలి కూడా. ఎందుకు అనంటే మనము విభజన చట్టాన్ని 2014 నుంచి 24 వరకు విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2లో మనం స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటి అనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలకి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఉంటుంది 2024 వరకు 10 ఏళ్ల పాటు. ఆ లోపులో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు తీర్మానం చేస్తున్నారు. అయితే చట్టబద్ధత అనేటువంటి విషయం కూడా చాలామంది అడుగుతున్నారు. అసలు చట్టబద్ధత ఎందుకు, ఏ రాష్ట్ర రాజధానికి ఇది లేదు కదా అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్ విభజనే మిగతా రాష్ట్రాల కన్నా భిన్నమైనటువంటిది. ఏ రాష్ట్రం కూడా విడిపోయినటువంటి రాష్ట్రంలో రాజధానులు వచ్చాయి. ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మాత్రమే విడిపోయినటువంటి రాష్ట్రంలోకి రాజధాని వెళ్ళింది. పాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి చట్టబద్ధత అనేటువంటి అవసరం వచ్చింది. ఇంతటితో అయిపోదు. చట్టబద్ధత అయిపోయిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించడం జరుగుతుంది. ఎందుకు అనంటే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉంది.
ఏం పెండింగ్ ఉంది? హైకోర్టు చెప్పింది 3 రాజధానులు చేయడానికి మీకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హక్కు అధికారం లేదు అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆ రోజున సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఆమోదించి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్డర్ రావడానికి కావాల్సినటువంటి సుప్రీంకోర్టు నుంచి. అందుకు హైకోర్టులో ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి అనుగుణంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇదిగో మేము శాసనసభలో తీర్మానం చేశాం, మా చట్టాన్ని సవరణ చేసుకున్నాం పార్లమెంట్లో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చట్ట సాధికారత ప్రకటించింది, ఇక్కడ అమరావతికి సంబంధించిన రాజధాని అనేటువంటి అంశాన్ని ప్రకటించింది, చట్టబద్ధత కల్పించింది అని సుప్రీంకోర్టుకి ఇస్తారు. ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం చేసినా సుప్రీంకోర్టు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయంగా ఉండేదానికి అవకాశం. కృష్ణాంజలి గారు కొంతమంది సీనియర్ ఏది మారిస్తే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానంగా ఉంటుంది. కొంతమంది సీనియర్ జర్నలిస్టు తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది ఎలా చేస్తారు? అసలు విజయవాడ, గుంటూరు, తెనాలి లాంటి వాటిని కలపాలి, అవసరమైతే 80 లక్షల పైచీలకు అక్కడ ఉండేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత కదా మీరు ఏదైనా చెయ్యాలి. ఏమీ చేయకుండా ఏదో గ్రామ పంచాయతీలో లాగా చేస్తే ఉపయోగం ఏంటి? దీనివల్ల ఉపయోగం దమ్మిడి ఉందా అని అడిగే జర్నలిస్టులకు మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు విభజన చట్టాన్ని మనం సవరించుకుంటున్నామండి. ఆ సవరించుకునేటువంటి అంశాల్లో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. దానిది ఏమిటి అని అంటే, మేము అమరావతి అనేటువంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్నది అనేటువంటి ఒక అంశం. రెండవది ఏంటంటే, ఈ అమరావతి ఎక్కడ ఉంది అనేటువంటి అంశం. ఇందాక మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు ఇందాక ప్లే చేశారు మన డిబేట్ ప్రారంభంలో. సిఆర్డిఏకు సంబంధించినటువంటి బౌండరీస్ పరిధి ఏదైతే ఉందో దాని మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం, ఇది రాజధాని అనేటువంటి దాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందడానికి దశల వారీగా దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటిది 2028 వరకు జిఐడికి సంబంధించినటువంటి టవర్సు, అదేవిధంగా అక్కడ హైకోర్టు, అదేవిధంగా అక్కడ సెక్రటరేటు, అదేవిధంగా అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా జడ్జెస్ క్వార్టర్సు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మొత్తము టవర్సు, ఎంప్లాయీస్ సంబంధించిన టవర్సు, ఇవి నిర్మాణం అనేటువంటిది ప్రభుత్వం అఫీషియల్గా చేస్తుంది. ఇవంతా కూడా సిఆర్డిఏ పరిధిలో ఆటోమేటిక్గా ఆయా ప్రాంతం మొత్తం ఇతర సంస్థలన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక దశల వారీగా జరిగేటువంటి ప్రక్రియగా ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఒక్క రోజులో ఏకాఏకైన ఎవరికి మంత్రదండం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఆమ్ పట్ అంటే అమరావతి అయిపోదు. రైట్ కృష్ణాంజలి గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి మీకు, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులకి మరియు కార్యమంత్రి రామాంజనేయులు గారికి, వంశీకృష్ణ గారికి నమస్కారం అండి. ఎస్, కృష్ణాంజలి గారు కూడా ఉన్నారు స్టూడియోలో. అయితే ఒకటి చెప్పండి, ఏదైతే మీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని చట్టబద్ధత చేసిందో ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? వచ్చేసారి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, దీన్ని ఎవరు ఇంచు కూడా కదిలించలేరు, ఇది చట్టబద్ధత అయ్యింది అని. కొంతమంది ఇప్పటికీ దీని మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. తర్వాత ఇది ఒక చట్టబద్ధతం కాదు, రాజకీయ కోణంలో ఇది ఉందని చూస్తున్నారు. అలాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అసలు రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ చెప్తుందని మీరు భావిస్తున్నారా? అంటే దాన్ని కొట్టి పడేటట్టుగా వైసీపీ మాట కొంతమంది అవుతారు. అసెంబ్లీ తీర్మానం చేశారంటే గౌరవంగా ప్రజలు ఎమ్మెల్యేని ఎంచుకుని పంపిస్తారో అక్కడ తాడు పొంగడం చేసినటువంటి తీర్మానం కాదు, ప్రజల చేత ఇవ్వబడినటువంటి ప్రజాప్రతినిధిగా ఒక రాజధాని విషయం మీద ఈరోజు కొంతమంది విశ్లేషకులు కానీ మాట్లాడేటువంటి అంటే వైసీపీ సపోర్టర్స్ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే, అంటే ఏ ప్రభుత్వం వస్తే అంటే వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొత్త రాజధాని తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని బలైపోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువత, అలాగే ఉన్నటువంటి భవిష్యత్తు నిలబడి పిల్లల భవిష్యత్తు నాశనం జగన్మోహన్. కృష్ణవేణి గారు, మీ దగ్గర సమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మీరు వాయిస్ మాట్లాడేది బ్రేక్ అవుతుంది.
దయచేసి ఒకసారి రీజాయిన్ అవ్వండి, సరి చూసుకోండి, ఒక్కసారి మీ దగ్గర సిగ్నల్ సరి చూసుకోండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒకసారి మనం రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఏంటి సార్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మీరు ఇందాక కూడా ఒక మాట అయితే చెప్పారు ముందు, ఏదైతే చట్టబద్ధత అయితే మేమేమీ చేయలేం, దాని తగ్గట్టుగా వెళ్తామని చెప్పారు. కానీ